D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజల మానసిక ఉల్లాసానికి పార్కులను విరివిగా అభివృద్ధి చేస్తున్నామని, అలాగే నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దే విధంగా కాలువలను మరమ్మతులు చేయడానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరు 14వ డివిజన్లోని ఏసీ నగర్లో 25 లక్షల రూపాయలతో ఆధునీకరించిన మాగుంట సుబ్బారామిరెడ్డి మున్సిపల్ పార్కు సోమవారం మంత్రి నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాసేపు పార్కులో అందరితో సరదాగా మాట్లాడారు. ఏర్పాట్లను క్షుణ్ణంగా మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి జయరామ నాయుడు గారు పెద్దలు పేరు చెప్పుకోవాలి. ఆయన ప్రతిరోజు వచ్చి దీన్ని అడిగేవాళ్ళు ఏం చేయాలని. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 14వ వార్డులో యాక్చువల్గా పార్కుని మొత్తం రెనోవేట్ చేశారు. చాలా బాగా చక్కగా వచ్చింది. అయితే ఈ పార్కుని నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే పార్కుని యాక్చువల్గా కమిటీ, ఈ పార్కు యొక్క కమిటీ ఉండారో వాళ్ళు నా దృష్టికి కొన్ని తీసుకొచ్చారు. ఒకటి ఆల్రెడీ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి, అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు. ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇమీడియట్గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి, జెంట్స్కి చేయమని, అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాను. తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేశారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్టర్ సరిగా చేయలేదు. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను, ఇమీడియట్గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని. దాన్ని కూడా ఒక 1 వీక్లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో మొత్తం 47 పార్కు స్థలాలు ఉన్నాయి. 47 నెల్లూరు సిటీలో 47 పార్కు స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం. వాటిలో దాదాపు 40 పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి. మరొక 7 వర్క్ చేస్తున్నారు. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ అవుతుంది. అవి కాకుండా మనకి ఇటుపక్క చిల్డ్రన్స్ పార్క్ ఉంది, పెద్ద పార్క్. అదేవిధంగా పినాకిని పార్క్ అని మన రంగనాయకులపేట యొక్క పక్కన ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ బోటింగ్ అన్నీ ఉండేటట్టుగా. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. బహుశా అది కూడా ఒక 3 మంత్స్లో, బహుశా జనవరి 1కి వీలైతే జనవరి 1కి ఫేజ్ 1 దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం. అక్కడ బోటింగ్ గీటింగ్ కూడా ఉండేటట్టుగా ఒక పెద్ద పార్క్. ఈ పక్క సిటీకి రైట్ సైడ్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఉందో, అదేవిధంగా రంగనాయకులపేట 50వ డివిజను, 49వ డివిజను, ఆ పక్క 51వ డివిజన్, ఆ పక్క డివిజన్ వాళ్ళందరికీ ఉండేటట్టుగాను. అదేవిధంగా మనకు బోడిగోడి తోట అంటారు, అక్కడ ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం. అక్కడ కూడా వీలైతే ఆ పార్కులు యాక్చువల్గా వాటర్ యాక్టివిటీ, పిల్లలకి వాటర్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఈ విధంగా నెల్లూరులో ఏదైతే పిల్లలకు కానీ అటు పెద్దలకు కానీ వాకర్స్కి కానీ కన్వీనియంట్ పార్కులు టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, అనేక వర్క్స్ టేకప్ చేసాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, అది కూడా 14-19లో టేకప్ చేసినవి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది. 1100 కోట్లు తీసుకొచ్చి 960 కోట్లు దాదాపు ఖర్చు పెడితే ఆ బ్యాలెన్స్ 140 కోట్లు ఖర్చు పెట్టక ఆపేసింది. అయితే మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని అడిగితే మళ్ళీ దాన్ని 165 కోట్లు శాంక్షన్ చేసి అమౌంట్ కూడా కమిషనర్ గారి అకౌంట్కి వచ్చింది. ఈ మధ్య ఎవరైతే ఆ కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళ వర్క్ కూడా వేగవంతం చేశారు. డిసెంబర్ 31కి డ్రింకింగ్ వాటర్ అయితే పూర్తి చేస్తామన్నారు. తర్వాత జూన్ కల్లా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేస్తామన్నారు. నేను ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అంతకుముందు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే 10,000 ఉండేది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే 10,000 కట్టాల్సి వచ్చేది. ₹1 చేసాం, ఒకే ₹1. అయితే మీ ఇంటి నుంచి లైన్ అక్కడి వరకు కనెక్షన్ మీరు చేసుకోవాలా. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయిందో, కొన్ని దగ్గర పూర్తి అయిపోయింది, అక్కడ మీరు కనెక్షన్ తీసుకోండి. కేవలం ₹1 పెట్టాము, ఒకే ₹1. దయించి మీరు తీసుకుంటే మీ ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ కానీ, కిచెన్ కానీ, లేదా టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా అండర్గ్రౌండ్లో వెళ్ళిపోతే మీ యొక్క ఇంటి పక్కన ఉండే డ్రైన్స్లో వాటర్ ఉండదు. వాటర్ ఉన్నప్పుడు దోమలు రావు. అండర్గ్రౌండ్ డ్రైనేజీని పర్ఫెక్ట్గా మనం యూటిలైజ్ చేస్తేనే దోమలు రావు. అలా కాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండి కొందరు వచ్చిన వాటర్ని మళ్ళీ పక్కన డ్రైన్లోకి కానీ వదులుతుంటే మళ్ళీ దోమలు వస్తాయి.
అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అందరినీ కాంటాక్ట్ చేస్తున్నారు. అయితే మీ ఇంటి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి లైన్ మాత్రం మీరు వేసుకోవాలి అది. సో ఆ విధంగా చేసుకుంటే నెల్లూరు నగరం మనం జూన్కి దోమలలేని నగరం చేయొచ్చు. అంతేకాకుండా అంటే పర్ఫెక్ట్ సిటీ దోమలలేని నగరం కావాలంటే నెల్లూరులో కొన్ని కెనాల్స్ ఉన్నాయి. ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువ, రామిరెడ్డి కాలువ, వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మీరు కనెక్షన్ తీసుకున్నా ఆ కెనాల్స్ని రెక్టిఫై చేయకుంటే దోమలు ఉంటాయి, దోమలు ఎక్కడే పోవు. అందుకనే ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఆ కెనాల్స్కి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసేస్తాం, స్లాబ్ వేసేస్తే దోమలు రావని. దానికి ముఖ్యమంత్రి గారు 50 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి టెండర్లు కూడా యాక్చువల్గా అధికారులు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. ఇవాళ పిలవటం అయిపోయింది, ఓపెన్ కూడా చేశారు. అది ఫైనల్ అప్రూవల్ రేపు శనివారం లోపల కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ సాటర్డే లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు. అయితే నేను నెల్లూరు ప్రజల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒరిజినల్గా కెనాల్స్ యొక్క వెడల్పు 30 అడుగులు, 35 అడుగులు, 25 అడుగులు అయితే ఆక్యుపై చేసుకొని ఉంటారు. అయితే ఈరోజు డ్రైన్స్కి ఎంత కావాలో అంత ఓపెన్ చేయక తప్పదు. అంటే 35 అడుగులు ఒరిజినల్గా ఉన్నా ఈరోజు దాంట్లో 20 అడుగులో 18 అడుగులో కావాలా. అధికారులు ఎస్టిమేట్ చేసి అంతా చేశారు. మార్కింగ్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు. అందరూ సహకరించండి. నేను ఆక్యుపై చేసేసుకోనున్నా నేను వదలంటే కుదరదు. నేను అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఎందుకంటే అవి ఓపెన్ చేయకుండా డ్రైన్ కట్టకుండా మనం ఎంత ఖర్చు పెట్టినా దోమలు లేని నగరం కావాలంటే కాదు. దోమలు లేని నగరం కావాలంటే ఆ కెనాల్స్ ఉయ్యాల కాలువ ఒకటి, రామిరెడ్డి కాలువ, మల్లప్ప కదా, మల్లప్ప కాలువ, దేవుడి కాలువ, దాని బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళా వాటికి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలి. కాంక్రీట్ కాలు స్లాబ్ వేస్తే అది మళ్ళీ రోడ్డు అవుతుంది. 18 అడుగుల రోడ్డు, 16 అడుగుల రోడ్డు, 15 అడుగుల రోడ్డు, 10 అడుగుల రోడ్డు. రోడ్లలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. అందువల్ల అందరూ సహకరించండి. అంటే ఒరిజినల్గా 35 అడుగులు అంటే 35 అడుగులు తీసుకోవట్లా, దాంట్లో 20, 18, 19 అధికారులు ఆల్రెడీ చేశారు. అది చేయాల్సిందిగా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను నెల్లూరు ప్రజలు ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.